నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆర్థిక వ్యవసాయ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. 3 ఎకరాల్లోపు వారికి వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశం. ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్న మంత్రి జూపల్లి. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై బురద జల్లుతోందని ధ్వజం. 3.22 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ పూర్తి చేసుకున్న జాగిలాలు. 8 నెలల కఠోర శ్రమ అనంతరం విధుల్లోకి చేరిక. హైదరాబాద్ లో చిట్టీల పేరుతో 100 కోట్లకు టోకరా. అధిక వడ్డీకి ఆశపడి కట్టామంటూ బాధితుల గగ్గోలు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను అచ్చంపేట ఎమ్మెల్యే వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉన్నటువంటి డిపార్ట్మెంట్ దాదాపు 12 డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నాయి. దానిలో ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, హైడ్రా కానీ, సింగరేణి కానీ, లేకపోతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా అదే ఫైర్ కానీ, అన్ని డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంటు కలిసి ఒక కొలాబరేషన్తో పనిచేస్తూ ఉన్నాయి. ఇది వార్ఫుడ్ బేసిస్ మీద పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 22 ఉదయం 8:30, 9 గంటలకి ఇన్సిడెంట్ జరిగితే 10:30, 11 గంటలకు సంబంధిత మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యారు. అంటే మా ప్రభుత్వం ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందంటే ఇది ఒక ఉదాహరణ. ఇది ఇంత బాగా మేము మానిటర్ చేస్తుండి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ వెంటనే స్పందిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడే ఈ ఉన్నతాధికారులతో, ఎక్స్పర్ట్స్ తోటి మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూనే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏమిటంటే ఈ ఇన్సిడెంట్ను, ఇది న్యాచురల్ కెలామిటీ, అంటే న్యాచురల్గా న్యాచురల్ ఫినామినా, న్యాచురల్ జరిగినటువంటి ఇన్సిడెంట్ను ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు కానీ, అదేవిధంగా మంత్రులు కానీ దీన్ని రాజకీయం చేయాలని నిన్ననే పెద్దలు, వారంటే మాకు కూడా అభిమానమే, ఎవరు హరీష్ రావు గారు, వారు విజిట్ చేశారు. ఈ విజిట్ చేయడంలో మా ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తున్నా ఒక మాట చెప్తాను నేను. 2020లో ఆగస్టు 24 ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడ? మన లెఫ్ట్ పవర్ హౌస్లో. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష నేత గౌరవనీయులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు నేను కూడా ఉన్న ఆ రోజు ఏంటి అక్కడ ఆ ఇన్సిడెంట్ను విజిట్ చేయాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఉటావుటిని బయలుదేరి వస్తే హాజీపూర్ దగ్గర అరెస్ట్ చేసి, ఉదయం అరెస్ట్ చేసి సాయంత్రం వరకు హాజీపూర్లో పోలీస్ స్టేషన్లో పెట్టిన సంఘటన మేము చూసాం. ఇదే కాకుండా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో ఆ లిఫ్ట్ తెగిపడి కింద పడితే అక్కడ 6 మంది చనిపోతే అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా మేమందరం కలిసి అక్కడ ఏదైనా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ తెలకపల్లిలో అరెస్ట్ చేసి నాగర్కర్నూలులో పంపించడం జరిగింది. మా ప్రభుత్వం డెమోక్రటిక్గా ఏ రకంగా పనిచేస్తున్నా ఒక మాట చెప్తాను నేను. నిన్న హరీష్ రావు గారు ఇది విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. మేము వెల్కమ్ చెప్పాము. ప్రజాస్వామ్యంలో మీరు కూడా చూడండి, విషయాలు మీరు కూడా తెలుసుకోండి అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది డెమోక్రటిక్గా పనిచేస్తున్న ప్రభుత్వం. మరి గతంలో మేము ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడ కూడా ప్రతిపక్ష నేతలు రాకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడన్నా మేము తప్పించుకొని పోయితే కూడా మధ్యన పోలీసు డిపార్ట్మెంట్ తోటి అరెస్ట్ చేయించి ఎక్కడ ఆ ప్లేసులకు పోకుండా చేసినటువంటి ఘనత ఆ ప్రభుత్వాన్ని. అది డిక్టేటర్షిప్ ఉన్నది ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాం మేము. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినా వెంటనే స్పందించే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయినప్పటికీ ఇవాళ ప్రతిపక్ష నేతలు కావాలని దీనిపైన రాజకీయం చేసి ఇది ప్రభుత్వ వైఫల్యము అంటుంది. నేను అడుగుతాను, ప్రభుత్వ వైఫల్యం ఏ రకంగా అవుతుందండి? ఏ రకంగా ప్రభుత్వ వైఫల్యం? మేము వెంటనే స్పందించాం.
అన్ని ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ మరి ఎక్స్పర్ట్ని పిలిపించాం. దేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరిని కూడా ఒకే చోట చేర్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. గతంలో ఈ దేశంలో ఎక్కడ కూడా ఇంతమంది ఎక్స్పర్ట్లు పనిచేసిన దాఖలాలు ఈ భారతదేశంలో లేవు. ఉంటే చెప్పమనండి. ఇదొకటైతే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పోలేదని ఒక మాట చెప్తా ఉన్నారు. నేను ఇంకొక మాట చెప్తా ఉన్నాను. ఆ రోజు ఈ లెఫ్ట్ పవర్ హౌస్లో 9 మంది 7 మంది ఇంజనీర్లు 2 టెక్నీషియన్ చనిపోతే ఏ ముఖ్యమంత్రి రాలేదే, ఏ మంత్రి రాలేదే, ఏ ఎమ్మెల్యే రాలేదే. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కింద పడి 6 మంది చచ్చిపోతే ఎవరు రాలేదే. ఇది కాకుండా ఇక అక్కడ ఏంటి మన కొండగట్ట అంజన్న దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. ఆ బస్సు యాక్సిడెంట్ అయితే 64 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి పోలేదే. ఇదే కాకుండా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఉంటున్నటువంటి అంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దగ్గరలోనే కూతపెట్టు దూరంలో, అంటే మనం గట్టిగా మాట్లాడితే వినపడే దూరంలో ఆ రోజు ట్రైన్ వచ్చి ఒక స్కూల్ బస్సు కొట్టి 24 మంది చనిపోతే ఒక్కనాడు పోయి పరామర్శించలేరు. అదేవిధంగా మేడిగట్టు బ్యారేజ్ ఏదైతే ఉందో దాని కింద ఒక టనల్ ఉంటే అక్కడ 6 మంది చనిపోయినారు. ఎవరు తెలవకుండా రాత్రే వాళ్ళంతా తీసుకుపోయి ఖననం చేసి ఎవరికి తెలవకుండా చేశారు. ఇవన్నీ మీ వైఫల్యాలు కాదా? మేమేమైనా రాజకీయం చేసినామా దాంట్లో? ఇవాళ మీరు కావాలని రాజకీయం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇవాళ మీరు చేయాల్సిన పని ఏమిటి? మీరు సలహాలు ఇవ్వాలి, ఈ రకంగా చేద్దాం, మరి ఈ రకంగా అప్రోచ్ తీసుకోండి, ఇంకా ఇంకా ఎక్స్పర్ట్స్ ఏమైనా ఉంటే ఈ దేశంలో పిలిపియండి, లేకపోతే ఇంటర్నేషనల్గా ఎవరు ఉంటే పిలిపియండి అని సలహాలు ఇవ్వాల్సిన పోయి, కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ చేయాల్సిన పోయి ఈరోజు కేవలం శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా శవరాజకీయం చేయడం ఇది 100% తప్పిది. 10 ఏళ్లలో 200 కిలోమీటర్ల టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేసిన వాళ్ళు ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. టన్నెల్ పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరుస్తుందని పూర్తి చేయలేదా అంటూ నిలదీశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదంటూ మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. 200 కిలోమీటర్ల టన్నెల్ తవ్వగలిగినప్పుడు 10 సంవత్సరాల కాలంలో మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్లు సుమారుగా మొత్తం 44 కిలోమీటర్లలో 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 9 కిలోమీటర్లే కదా. మరి 200 కిలోమీటర్ల టన్నలు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నలు ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజమాబద్ధమా చెప్పాలి కదా. అంటే నిజాయితీ, మాటల్ని ఎవరు నమ్మరు, చేతను చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సొల్లు పురాణం మాటలు మస్తుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తవ్వలేదు అని అడిగినా, తవ్వకపోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించిందా అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్లు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా? పోనీ డబ్బు లేక తవ్వలేదా? 7 లక్షల కోట్ల ప్రజలకు అప్పు. మరి ఈ 2 కారణాల, ఈ 2 కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది? ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది తవ్వలేదా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉందా? చెప్పాలి కదా. రెండవది, కేసీఆర్ గారు చెప్పిండట ఆ యొక్క చర్యలు అంటే అక్కడ రిలీఫ్ ఆపరేషన్ నడుస్తా ఉన్నాయి, మీరు ఇప్పుడే వెళ్ళకండి అని చెప్పిండట. జరిగినప్పుడు ఇంతమంది మేము పోయినాం కదా, నువ్వు కూడా ఒక రావచ్చు కదా. నేను నా వెంట ఒక్క మనిషి లేడు, కేవలం ఉన్నది అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు తప్ప, పోలీసులు తప్ప ఎవరు లేరు. అంటే ఎందుకు ఇంకోటి మాట్లాడుతూ ఏం పని జరగలేదు, మొదలే పెట్టలేదు అని. అది మాట నువ్వు చెప్పేది మేమే చెప్పినాం కదా. 100% కంపెనీ వాళ్ళను అక్కడ జరిగిన సంఘటన సందర్భం తెలిసి అప్రిషియేట్ చేస్తున్నాను. లేకపోతే ఆ మిగతా 42 మంది కూడా పోయేవాళ్ళు. ఎప్పుడైతే పెద్ద శబ్దం వచ్చి ఆలపెసడని వాటర్ ఇమీడియట్ పడడంతోటే ఆ ఉన్నటువంటి ఆ కంపెనీ రాబిన్సన్ కంపెనీ ఉన్నటువంటి క్లింక్ ఇంకెవరో వాళ్ళకి సంబంధించినటువంటి జేపీ వాళ్ళు ఇమీడియట్ అలర్ట్ చేయడంతో అందరూ పరిగెత్తుకుంటూ పోయారు. దాని కొందరు ఆ నీళ్లు అంటే వాళ్ళతో పాటుగా స్పీడ్గా నీళ్లు వచ్చినాయి, నీళ్ళలో ఈదుకుంటూ కొందరు బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు ఆ టీబీఎం మిషన్ గ్రౌండ్ లెవెల్ ఉన్నారు కాబట్టి వాళ్లకు బయటకు వచ్చే అవకాశం లేకపోయినట్టుంది. అందుకే దానికి వాళ్ళు ఇరుక్కుపోయారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 3 షిఫ్టుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం నీటి బురదను తొలగించడం, టీబీఎం యంత్రాన్ని ముక్కలు చేసి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు.
శ్రీశైలం సొరంగ మార్గంలో ప్రస్తుతం సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంతకుముందు ఎవరి అవసరం ఉంటే వాళ్ళని లోపలికి పంపేది, అలా కాకుండా ఈసారి మొత్తం 3 షిఫ్టుల్లో కార్మికులనంతా కూడా డివైడ్ చేశారు. అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత సింగరేణి కాలరీస్, ఇవన్నీ కూడా మొత్తం ఉన్న అందుబాటులో ఉన్నటువంటి దళాలను 3 షిఫ్ట్లుగా డివైడ్ చేసి 3 షిఫ్ట్ల వారీగా లోపలికి పంపిస్తున్నారు. అయితే సొరంగ మార్గంలో సుమారు 14 కిలోమీటర్ల వరకు కూడా ఈ సహాయ చర్యలను ముమ్మరం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం సొరంగ మార్గ స్వరూపాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మొత్తం ఈ సొరంగ మార్గం యొక్క మొత్తం పొడవు వచ్చేసి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లో మనకు ఈ ఎంట్రీ అంటే ఇక్కడ నుంచి వాళ్ళు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి సుమారు 10 కిలోమీటర్ల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు లోకో ట్రైన్ వెళ్తుంది. తర్వాత ఇక్కడ నుంచి సుమారు 11 కిలోమీటర్ అంటే 13 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం వాటర్ స్టోరేజ్ అయ్యింది. 12.9 కిలోమీటర్ దగ్గరగా వాటర్ స్టోరేజ్ అయ్యింది. అయితే ఈ పాయింట్ అంటే టీబీఎం బ్రోకెన్ పాయింట్ ఈ ఎంట్రీ పాయింట్ నుంచి 12 కిలోమీటర్ల 12.9 కిలోమీటర్ల పాయింట్లో ఇక్కడ మనకు టీబీఎం మిషన్ అనేది దెబ్బతిని ఉంది. ఆ టీబీఎం మిషన్ ఇక్కడ నుంచి శిథిలాలను అనేటిది బయటికి తరలిస్తున్నారు. దీని తర్వాత సుమారు 100 మీటర్ల వరకు, ఇదో 50 మీటర్లు, ఇదో 50 మీటర్లు, ఈ 100 మీటర్ల వరకు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున శిథిలాలు 3-4 అడుగుల వరకు కూడా బురద, నీరు, మట్టి శిథిలాలన్నీ కూడా పేరుకుపోయి ఉన్నాయి. ఇది దాటిన తర్వాత మనకి ఇక్కడికి వస్తే ఈ 40 మీటర్లదే చాలా కీలకమైనటువంటి పాయింట్. ఈ 40 మీటర్ల ప్రాంతంలో అంటే ఈ ప్రాంతంలో టోటల్గా మనకు ఈ విధంగా అంటే ఏటవాలుగా మనకు డెబ్రిస్ అనేది పేరుకుపోయి ఉంది. అంటే సుమారు 5 మీటర్ల వరకు ఈ టన్నల్ డయా వచ్చేసి 9.2 డయా ఉంటుంది. అంటే 9.2 డయా లోపల ఉంటుంది. ఈ 9.2 డయాలో 5 మీటర్ల వరకు డబ్రిస్ పేరుకుపోయింది. అంటే సుమారు సగం వరకు పేరుకుపోయింది. ఇది కూడా ఏటవాలు క్రమంలో పేరుకుపోయి ఉంటుంది. అయితే ఇక్కడ టీబీఎం బ్రోకెన్ పాయింట్ దగ్గర నుంచి శిథిలాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడి నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. ఇక్కడ వరకు లోకో ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ వాటర్ ఉంది. ఈ వాటర్ని మొత్తం పెద్ద పెద్ద పంపులతో మనకి బయటికి పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ బ్రోకెన్ పాయింట్ దగ్గర టీబీఎం యొక్క శిథిలాలను తీసేసి బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఈ బురదను కూడా ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. మనం దీంతో చూస్తే దీన్ని వ్యాగన్స్ అంటే ఇప్పుడు లోకో ట్రైన్లో వినియోగించేటువంటి వ్యాగన్స్ ఇవి. ఇలాంటి వ్యాగన్స్ని ట్రైన్కి కడతారు, ట్రైన్కి అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసి ఇలాంటి వ్యాగన్స్ని లోపలికి పంపిస్తారు. పంపించిన తర్వాత లోపల టీబీఎం మిషన్ల సంబంధించినటువంటి విడి భాగాలు, కత్తిరించినటువంటి భాగాలు, పైపులన్నింటినీ కూడా ఇలాంటి వాటితోటే మనకు తిరిగి మళ్ళీ బయటికి పంపిస్తున్నారు. పూడికను కూడా ఇందులోనే వేసి బయటికి పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇక చూస్తే డీవాటరింగ్ కూడా కొనసాగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు. మనం వాటర్ డీవాటరింగ్ చేయడానికి ఈ పంపులను కూడా ఎక్కడికక్కడ అంటే ఈ పంపులన్నింటినీ కూడా ఎక్కడ వాటర్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి అరేంజ్ చేసి డీవాటరింగ్ చేయడానికి మనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మనం గమనిస్తే ప్రస్తుతం మనం సొరంగ మార్గం వైపు మనం వెళ్తున్నాం. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఇది మనకు సొరంగ మార్గం. ఈ సొరంగ మార్గం లోపలికి వెళ్ళి ఎప్పటికప్పుడు అంటే 3 షిఫ్టుల వారీగా జనాలు వెళ్తున్నారు. ఇప్పటికే ఒక ఇటాచిని పంపించారు. దీంతోపాటు గ్యాస్ కట్టర్లను, అలాగే ప్లాస్మా కట్టర్లను, అల్ట్రా థర్మల్ కట్టర్లను వీటన్నిటిని కూడా లోపలికి పంపడం జరిగింది. ఈ టీబీఎం మిషన్ వద్ద ఈ కట్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు స్క్రాప్ను బయటికి తీసుకొచ్చి బయట వేస్తున్నారు. తర్వాత పూడికం తీయడానికి ఇటాచీ లాంటివి యూజ్ చేస్తున్నారు. ఒక ఇటాచీ మనకు లోపలికి వెళ్ళింది. ఆ లోపలికి వెళ్ళిన ఇటాచీతో పూడికను తీసివేస్తున్నారు. అలాగే ఇది 10 మీటర్ల డయాతోటి ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ మొత్తంలో పూడికను బయటికి తీసుకురాని పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు చిన్న వాటిని యూజ్ చేస్తున్నారు. అంటే మట్టిని లిఫ్ట్ చేయడానికి చిన్నవి ఎక్స్కవేటర్లు యూజ్ చేస్తున్నారు. ఆ ఎక్స్కవేటర్ల ద్వారా చిన్న మొత్తంలో మట్టిని ఎత్తి లోపలికి పోసేటువంటి అవకాశం ఉంది. అంటే లోపల ఏ అవసరం ఉంటే దానికి అనుగుణంగా యంత్రాలను సిద్ధం చేసుకొని
ఆ సిద్ధం చేసుకున్నటువంటి యంత్రాలను లోపలికి పంపించి పనిచేస్తున్నారు. ఎక్కడా కూడా పని మాత్రం ఆగట్లేదు. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు, సింగరేణి కాలనీస్ వాళ్ళు, రైల్వేస్ వాళ్ళు, తర్వాత బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి నిపుణులు వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. దీంతోపాటు ఎన్జీఆర్ఐ, తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రిమోట్ సెన్సింగ్ సంబంధించినటువంటి ఏజెన్సీ కూడా ఒకటి పనిచేస్తోంది. ఈ సొరంగంలో ఏ మట్టి యొక్క నమూనాలు ఏ విధంగా ఉన్నాయి, మట్టి యొక్క పొరలు ఏ విధంగా ఉన్నాయి అనేది నిన్న స్కానింగ్ చేయడం జరిగింది. వాటి రిజల్ట్స్ వస్తే లోపల పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అంటే యాక్సిడెంట్ స్పాట్ దగ్గర పరిస్థితి ఏంటి, యాక్సిడెంట్ స్పాట్ పోవడానికి మనం ఎలాంటి మట్టి ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పూడికను కనుక ఒకవేళ కనుక బయటికి తీస్తే మళ్ళీ అది కూలే ప్రమాదం ఉందా లేదా అనేది వాళ్ళు విశ్లేషించనున్నారు. మొత్తానికైతే ఆ 8 మందిని, సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మందిని కనిపెట్టడానికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్క్రాప్ బయటికి పోయిన తర్వాత, పూడిక బయటికి పోయిన తర్వాత ఆ 40 మీటర్ల ప్రధాన అడ్డంకిని దాటుకొని టీబీఎం మిషన్లో చిక్కుకున్న వారి జాడను కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ ఈ టీం అంతా కూడా లోపలికి కూడా వెళ్ళింది. సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు స్కాన్ చేసేటువంటి యంత్రాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ యంత్రాల ద్వారా వాళ్ళు స్కానింగ్ కూడా నిర్వహించారు. వాటి ఆధారంగా లోపల ఏముంది, ఏం పొరలు ఉన్నాయి, ఏముంది, వాళ్ళు ఒకవేళ మానవుని దేహాలు ఎక్కడ ఉన్నాయా అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. కాబట్టి ఆ రిజల్ట్స్ వస్తే ఇంకా తొందరగా వాళ్ళ జాడ తెలియసేటువంటి అవకాశము మనకు కనిపిస్తుంది. మొత్తంగా సహాయ చర్యలు అయితే ప్రస్తుతానికి ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు కానీ రేపు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన ప్రకారం 2 రోజులలో మొత్తం ఆపరేషన్ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. నిన్న ఇంకొక రోజు అటు ఇటు కావచ్చు, అంటే సాంకేతిక కారణాల వల్ల ఇబ్బంది జరగవచ్చు అని అంటున్నారు. అయితే ప్రధానమైనటువంటి అడ్డంకులు మాత్రం మెయిన్ పూడికను తరలించడం ఒక ప్రధానమైన అడ్డంకిగా మారుతుంది. తర్వాత ఎప్పటికప్పుడు టన్నెల్ యొక్క అవశేషాలను తరలించడం కూడా చాలా బరువుగా ఉంటాయి కాబట్టి వాటి అవశేషాలను కూడా తరలించడం కూడా కొంత ఇబ్బందిగా మారుతుందని మనకు తెలుస్తోంది. ఇది సొరంగ మార్గం దగ్గర సహాయ చర్యలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైతు భరోసా పథకంలో భాగంగా 3 ఎకరాల వరకు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపితో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భేటీ నిర్వహించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు, వాటి వివరాల గురించి ఆరా తీశారు. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా గ్రామాల ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో చిట్టీలు, అధిక వడ్డీ పేరిట 100 కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టిన పుల్లయ్య బాధితులు లబోదిబ్బోమంటున్నారు. ఇళ్ల నిర్మాణం, పెళ్లిళ్లు, చదువుల కోసం దాచుకున్న డబ్బులు మొత్తం కాజేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుల్లయ్య బాధితుల్లో హైదరాబాద్ సహా ఆంధ్రప్రదేశ్కు చెందిన బాధితులు అధికంగా ఉన్నారు. ఒక్కొక్కరు కనిష్టంగా 5 లక్షల నుంచి గరిష్టంగా 25 లక్షల వరకు చిట్టీలు వేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి రవీంద్రనగర్లో చిట్టీలు, అధిక వడ్డీ ఆశ చూపి పుల్లయ్య అనే నయ వంచకుడు 100 కోట్లతో ఉడాయించాడు. అతడి ఇంటికి గత 3 రోజులుగా బాధితులు పెద్ద ఎత్తున చేరుకుని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మంత్రాలయం నుంచి 30 మంది వరకు వచ్చారు. ఇతర ప్రాంతాలతో పాటు విదేశాల్లో ఉంటున్న వారు, ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు పోలీసులు కూడా పుల్లయ్య వద్ద చిట్టీలు వేసినట్లు తెలుస్తోంది. సుమారు 100 మంది నగర సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య తన స్వగ్రామంలో కూడా 20 ఏళ్ల కిందట చిట్టీల వ్యాపారం నిర్వహించినట్లు బాధితులు తెలిపారు. అక్కడ కూడా మోసగించి హైదరాబాద్కు చేరుకున్నాడు. బీకేగూడ దాసారం బస్తీ సమీపంలోని పూరి గుడిసెలో ఉండేవాడు. కుమారుడు రామాంజనేయులు తాపీ మేస్త్రి కాగా అతని వద్ద పుల్లయ్య కూలీగా పనిచేసేవాడు. కొద్ది కాలానికి చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. క్రమక్రమంగా 50,000, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఇలా విభిన్న రకాల చిట్టీలను మొదలుపెట్టాడు. తొలినాళ్లలో చిట్టీలు పాడుకున్న సభ్యులకు క్రమం తప్పకుండా డబ్బు ఇచ్చేవాడు. స్థానికులు అతన్ని పూర్తిగా నమ్మారు. చిట్టీలు పాడుకున్న సొమ్మును తనకు ఇస్తే నెలకు 3 నుంచి 6% వరకు వడ్డీ ఇస్తానని ఆశ చూపేవాడు.
నెల నెలా వడ్డీ ఇస్తుండటంతో దూర ప్రాంతాలకు చెందిన వారు కూడా పుల్లయ్యకు లక్షల్లో ఇచ్చారు. మొదట్లోన ఆయన కూడా అందరూ పైసలు చీటీలు వేసిన తర్వాత ధనధనమని చీటీలు లేపబడితేనే పైసలు ఇచ్చిండు. ఇచ్చి తర్వాత అందరితో నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉంటే సర్లే బాగా వస్తున్నారు డబ్బులు అని చెప్పి మేము కష్టపడి పనులు చేసుకొని ఆయన దగ్గర చీటీలు వేసినాం. చీటీలు వేసి బాగా ఎక్కువ ఇప్పుడు ఈ రోజు ఈ నెల 1 లక్ష రూపాయలు వేస్తే రేపు నెల 2 లక్షలు దాకా వేసినాం. అట్లా 2 లక్షలు వేసే వాళ్ళు 5 లక్షలు వేసినారు. డబ్బులు బాగా మనతో పొదుపు అవుతాయి కదా, మనకి ఏదైనా ఊర్లో ఇల్లు కట్టుకోవచ్చు, ఏదో చేసుకోవచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చు అని ఆశ. అలా బాగా ఆయన దగ్గర పొదుపు చేసుకొని మొత్తం డబ్బులన్నీ ఆయన దగ్గర ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేవాడు. ఎందుకనల్లా ఇప్పుడు మేము 5 లక్షలు జమ అయింది అనుకో, 5 మందిలో 15 3 రూపాయలు ఇంట్రెస్ట్ లేక డబ్బులు కట్టించినాడు. ఒక ఆయన కూడా అనకూడదు, అట్లా కూడా కట్టించితే అట్లా సర్లే అని చెప్పి మేము నమ్మి ఆయన దగ్గర కూడా పొదుపు చేసినాం డబ్బులు. ఆ పొదుపు చేస్తే ఇంకా లాస్ట్కి అన్ని దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ ఆయన ఏం అనుకున్నాడో ఏం లేదో మొత్తం డబ్బులన్నీ తీసుకొని పరారైనాడు. మాది 5 లక్షల లీటర్లు తక్కువలే, మాది తక్కువ. మా బామాటలు ఎక్కువ ఉన్నాయి. పుల్లన్న మేము మంత్రాల నుంచి వచ్చాము. మేము గత 5 సంవత్సరాల నుంచి చీట్లు వేస్తున్నాము. ఫస్ట్ 1 లక్ష నుంచి స్టార్ట్ చేసాము, 25 లక్షల దాకా చీట్లు వేసాము. మామూలు ఇచ్చిపుచ్చుకున్న బాగున్నాయి. ఏమైందో మధ్యలోనే ఒక 6 నెలల నుంచి ఈ నెల ఎందుకు, నెక్స్ట్ నెల ఎత్తుకోండి, ఆ నెల ఎత్తుకోండి అని చెప్పారు. అట్లా ఈ చీటీలు కూడా ఇచ్చారు. వీళ్ళు ఏమన్నారంటే ఈ నెల ఎందుకు ఎక్కువ పోతుంది, ఈ నెల ఎక్కువ పోతుంది, వద్దులే నెక్స్ట్ మందులు వేసుకొని అట్లా చెప్పారు. చూస్తున్నారు అట్లే చెప్పి వద్దులే నెక్స్ట్ నెల ఎత్తుకుంటే బాగుంటుంది, ఎక్కువ వస్తుంది అమౌంట్ ఎందుకు రిస్క్ అని ఇట్లా చేసి లాస్ట్కి ఫ్రోజర్ చేశారు. మాకు 2-3 రోజులు తెలిసింది. అంతా వాళ్ళు మా చుట్టుపక్కల అంతా వాళ్ళు దగ్గర 5-6 కోట్లు చీట్లు వేసాము. అందరు లాస్ అయినాము. ఏమైనా కొంచెం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏమైనా సహకరించాలని కోరుతున్నాం. మా మంత్రాలయం మా చుట్టుపక్కల నుంచి ఒక 20 కోట్ల దాకా లాస్ అయినారు. మాకు వచ్చేసి 15 లక్షల రూపాయలు రావాలి. నేను 10 లక్షల రూపాయలు చిట్టి వేసిన. 10 లక్షల చిట్టి అయిపోయి కూడా జనవరిలో అయిపోయింది. ఇంత 2 నెలలు అయింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకో చిట్టి కూడా స్టార్ట్ చేసిన. దాన్ని కూడా సెప్టెంబర్లో స్టార్ట్ చేసినాం. 15 లక్షల చిట్టి స్టార్ట్ చేసిండు. దాన్ని కూడా ఒక 4 నెలలు కిస్తీ కట్టిన. దాదాపు నాకు 12 లక్షల రూపాయలు కావాలా. నాకు ఈయన దాదాపు 15-20 సంవత్సరాల నుంచి పరిచయము. ఈ బిల్డింగ్కి ఎలక్ట్రీషియన్ పని కూడా నేనే చేసింది. ఈయన దగ్గర 2018 నుంచి నేను చిట్టీలు వేస్తున్నాను. 380 మంది పేర్లు రాపించినాం నేను ఒక్కరోజే. ఈరోజు 50 మంది దాకా రాసిర్రు. దాదాపు రఫ్గా లెక్కేస్తే 119 కోట్లు లెక్క వచ్చింది. పోలీస్ కంప్లైంట్ చేసినాము, సిఐ దగ్గర కూడా పోయినాము. సిఐ గారు ఏమన్నారంటే 1 కోటి రూపాయల పరిధిలోపు అయితేనే మేము దాన్ని విచారించగలుగుతాము, ఏదైనా చేయగలుగుతాము. ఆ 1 కోటి రూపాయల పైన ఏదైనా ఉంటే మీరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి అని అన్నారు. పూరీ గుడిసెలో జీవనం మొదలుపెట్టిన పుల్లయ్య దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలోని రవీంద్రనగర్ సి టైప్ కాలనీలో భారీ భవంతి కట్టుకున్నాడు. అందులో డూప్లెక్స్ భాగాన్ని తన నివాసం కోసం ఉంచుకొని మిగిలిన అంతస్తులోని గదులను అద్దెకిచ్చాడు. ఫార్చునర్ కారు, ఇతర వాహనాలు కూడా ఉన్నాయి. ఏపీలోని గుత్తిలో కూడా భారీ భవంతిని నిర్మించాడు. తనకు గుడిసె బాగా అచ్చి వచ్చిందని పుల్లయ్య దానిని అలాగే ఉంచుకున్నాడు. చిట్టీల లావాదేవీల కోసం ఆధునిక హంగులతో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ రోజు గుడిసెలోనే నిద్రించేవాడని సనత్నగర్కు చెందిన అతని సన్నిహితుడు తెలిపాడు. చిట్టీలు పాడుకున్న వారికి, అప్పులిచ్చిన వారికి ఈ నెల 23 నుంచి డబ్బు ఇస్తానని చెప్పి 21నే కుటుంబంతో ఉడాయించాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. భైంసా నుంచి శాసన మండలి ఎన్నికల సామగ్రి కరీంనగర్కు తరలించిన ఆర్టీసీ బస్సు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ కాలికి తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ఆసుపత్రికి చేర్పించారు. మరో ఆర్టీసీ బస్సులోని 7 ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.